ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మళ్లీ 400 సీట్లతో ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ 25 పార్లమెంటుకు 25 గెలవాలి. ఇంకో పక్క 160 అసెంబ్లీ సీట్లు గెలవాలి. నేను ఒకే మాట అడుగుతున్నా, మీరు బాలశౌరిని గెలిపిస్తే ఎన్డీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్లి పోర్టు విషయం గాని పరిశ్రమలు గాని మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాలశౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికోసం పనిచేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికోసం పనిచేస్తారు? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని అడుగుతారు, అంతే కదా. 3 విషయాలు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టడం కాదు, నువ్వు సమాధానం చెప్పు. బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారో సమాధానం చెప్పి తర్వాత ఓటు అడుగు. చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. కన్నా కూతురు ఎవరైతే నీ చెల్లెలు సవాలు విసిరింది, మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో నిన్నే చూశారు. ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా, అది మన మీద పెట్టడం, తర్వాత కోడి కత్తి డ్రామా, నిన్న చూస్తే గులకరాయి డ్రామా. గులకరాయి ఎవడో వేస్తే పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి హత్యా ప్రయత్నం చేశామంట. నీ డిపార్ట్మెంట్ ఇది అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఉంటే కరెంట్ ఆఫ్ అయితే మేము కారణమా? నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, నువ్వు మీటింగ్ పెట్టుకో, నీకు కూడా కరెంట్ ఇస్తాం. ఎక్కడ కరెంట్ ఆఫ్ కాదు. తమిళలో ఈ రోజే ఇంకొక విషయం చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క శిరోమండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నాడు. నిన్నే కన్విక్షన్ వచ్చింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నా ఎస్సీలంటావు, నా బీసీలంటావు, నా ఎస్టీలంటావు, నా మైనారిటీ అంటావు. ఇప్పుడు సవాల్ విసురుతున్నా. ఒక ఎస్సీలకి 7-8 మందిని సామూహికంగా శిరోమండనం చేశారని ఈరోజు కోర్టులో కన్విక్షన్ ఇచ్చారు, జైల్లో పెట్టమన్నారు, ఫైన్ వేశారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, రాష్ట్రంలో తిరిగే మునుపు సమాధానం చెప్పమని సవాల్ విసురుతున్నా. ఎంత దుర్మార్గుడంటే తమ్ముళ్ళు, ఒక అతను మీరు చూస్తే ఎవరైతే ఎన్ఆర్ఐ ఈరోజు చూశారు మీరు, ఆ ఎన్ఆర్ఐని మనం చూస్తే జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి వాళ్ళు అతను అరెస్ట్ చేయమని సిబిఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి గాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లు విధ్వంస అవినీతి రౌడీజంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కడాన ఇక్కడే మనుండి మీ మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. కబద్దార్ నీతుల నాని, గుర్తుపెట్టుకో.
ఒక రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా.